ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో డీజీపీ రామచంద్రరావు అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను అతను చేసిన ఆ అప్రాచ్యపు దుర్మార్గపు వీడియో, అరాచకపు వీడియో నేను చూపించలేకపోతున్నా. కానీ ఈ ముసలాయన, ఈ పోలీసు ముసలాయన పెద్ద ఆయన చేసిన పని ఇప్పుడు ఇండియా మొత్తం వైరల్గా మారింది. కేవలం వాళ్ళ దగ్గర నిస్సహాయత, లేకపోతే వాళ్ళని ఎలాగైనా సరే అనుభవించాలన్న కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. కానీ ముగ్గురిని వన్ బై వన్ వాళ్ళతో ఏం చేయకూడదో ఆల్మోస్ట్ అన్నీ చేశాడనమాట. దాంట్లో డౌట్ ఏం లేదు, అసలు ఎలాంటి డౌట్ కూడా లేదు దాంట్లో. కేవలం ఎందుకు చేశాడని చెప్పి దాని మీద పెద్ద కమిషన్ వేశారు. అసలు డీజీపీ స్థాయి వ్యక్తి డీజీపీ ఆఫీసులో కూర్చొని ఆయన క్యాబిన్లో కూర్చొని ప్రభుత్వ విధులు, ఎన్నో సమస్యలు, కీలక సమస్యలు చర్చించాలి, కింద వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయించాల్సిన పెద్ద పెద్ద పనులన్నీ వదిలేసి ఆడవాళ్ళని తెచ్చుకొని ముగ్గురిని వన్ బై వన్ ఈయన్ని ఆ ముగ్గురు ఆడవాళ్ళని పంపించిన ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఎందుకు వచ్చారంట? జైల్లో ఒకడు ఉన్నాడంట, ఒక గూండా. ఆ గూండాని ఎలాగైనా సరే బయట తెప్పించాలని చెప్పి ఈ పెద్ద మనిషి వాళ్ళకి, ఆ ముగ్గురు అమ్మాయిలకి లోబడి వాళ్ళ అందానికి ఈయన మైమరిచిపోయి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళ ముగ్గురిని ఆఫీస్కి రమ్మన్నాడంట. ఆయన చెప్పిండంట, ఎవరైతే ఈ ముగ్గురు అమ్మాయిలను పంపించిండో ఈ ముగ్గురు ఆంటీల్ని, సార్ మీ ఆఫీస్లో ఎందుకు సార్, మీరే బయట రండి అంటే, లేదు మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది, ఎవరన్నా వీడియోలు తీస్తే అని చెప్పినాడు. మరి ఈయన ఆఫీస్లో కూర్చొని ఈయన వీడియోలు తీసుకున్నాడు కదా. చాలా నీట్గా ఎడిటింగ్ చేసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. తర్వాత తెలిసింది, ఈ బయటకు వచ్చిన తర్వాత, ఈ రాద్ధాంతం జరిగిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏంటని ఒక చిన్న కమిషన్ వేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పిన నిజాలు వింటే మతి పోద్ది. అసలు గంటకి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏదైతే ప్రెస్ పెడదామని అనుకుంటున్నారో అప్పటికే ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు, ఈయన బయటకు వచ్చి చెప్పేశాడు. ఏమని? అది ఏఐ వీడియో, డీప్ ఫేక్ వీడియో, దాన్ని ఎవరు నమ్మొద్దండి అని చెప్పాడు. ఎవరు నమ్మకుండా ఉంటారు? కరెక్ట్ క్లారిటీగా యాజ్ తీసే కనిపిస్తున్నాడు. వన్ బై వన్ వస్తున్నారు, మనుషులు మారుతున్నారు. ఈయన మంచిగా అసలు చేయరాని చేష్టలు మొత్తం చేసుకుంటూ 4 గోడల మధ్య చేయాల్సినవి, చీకట్లో చేయాల్సిన పనులు ఈయన డైరెక్ట్గా పొద్దున్నే కరెక్ట్గా 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అలాంటి పనులు డైరెక్ట్గా చేస్తాడు. మళ్ళీ ఆయన ఎవరు ఎడిట్ చేశారు కానీ బ్లర్ కూడా వేశారనమాట. ఫస్ట్ వీడియోకి బ్లర్ వచ్చింది, తర్వాత టీవీ ఛానల్స్ కూడా ఇంకా బ్లర్ వేసాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అంటే చాలా స్ట్రాటజిక్గానే ఉన్నారు. ఈయన్ని టార్గెట్ చేయడం కోసం చేశారా, లేకపోతే ఈయనే ఒకరంట ఎవరన్నా అంటే వాళ్ళ ముగ్గురిని ట్రాప్ చేద్దాం అనుకున్నాడా ఏంటనేది ఇంకా ఆయన విచారణలో చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అండ్ పర్టికులర్ కర్ణాటకలో ఇంకాస్త ఎక్కువ. గతంలో యడ్యూరప్ప గారిని చూసాం. 17 ఏళ్ల ఒక మైనర్ బాలికని ఏ రకంగా చేశాడో, నాకు ఆ పిల్లే కావాలి, ఆ అమ్మాయే కావాలని చెప్పి పట్టుకొని కూర్చున్నాడు. కోర్టులు, కాన్సిక్వెన్సెస్ చాలా పెద్ద, ఎంత మంచి ప్రజాదరణ ఉంది నేత. ఇంకా ఆయన సీఎంగా కూడా చేశారు, సీఎంగా ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్గా వర్క్ చేశాడు, ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి యడ్యూరప్ప. ఆయన 17 ఏళ్ళ మైనర్ గర్ల్ పైన కన్నేసి ఆయన చేసిన అక్రచ్చు అంత ఇంత కాదు. ఇక ఆయన క్యాబినెట్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మినిస్టర్కి వాళ్ళ ప్రత్యాభార లిస్టు చాలా పెద్దగా ఉంటాయి. గూగుల్లో కావాలంటే చాట్ జీపీటీని కూడా అడగండి, ఏఐని, చాట్ జీపీటీ, పబ్లిసిటీని, మూడింటిని అడగండి. యడ్యూరప్ప టెన్యూర్లో జరిగిన అరాచకాలు, అక్రమాలు కొన్ని లక్షలు, కోకొలలో. ఇక కొంతమంది మినిస్టర్లు అయితే డైరెక్ట్గా, హాలప్ప అనే మినిస్టర్ యడ్యూరప్ప టెన్యూర్లో రవాణా శాఖ మంత్రిగా చేశాడు. ఆయన అయితే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ భార్యని ఆ పని తీసుకు అన్నిసి వచ్చాడు, కానిచ్చి వచ్చేసాడు. కేవలం నేను మినిస్టర్ని, ఒక ఎమ్మెల్యేని అనే ఒక అహంకారంతో. ఆవిడ ఏదో అడిగిందట, పలానా పని చేసి పెట్టండి సార్ అని చెప్పి, సరే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి అడిగిందంట. ఆవిడలో నిస్సహాయతను గమనించిన ఈ హాలప్ప అనే మినిస్టర్ ఇంటికి వెళ్ళి మరి దారుణంగా ఆవిడతో ప్రవర్తించొచ్చాడు. అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆవిడ బయటకు వచ్చి మాడగానే వెంటనే మనోడి పదవి కూడా హూస్ట్. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్. అంటే ఆడవాళ్ళని ఇంకా ఆటబొమ్మలాగా చూస్తారా? ప్రతి దానికి ఏదైనా దేనన్నా ఎరవేయాలంటే ఆడవాళ్ళనే ఎరవేయాలా? ఇంకా
ఇక వాళ్ళకి బతకాలన్న ఆశ, లేకపోతే ఏదన్నా పని చేద్దామన్న ఆశ, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చే ఆడవాళ్ళకి ఇంకా ఏంటి మీలాంటి పెద్ద మనుషులు వైట్ కాలర్ వేసుకొని పొద్దున్నైతే సమాజం గురించి మాట్లాడతారు. మీరా ఇలాంటి పనులు చేసేది? బుద్ధుండక్కర్లా, సిగ్గుండక్కర్లా? డీజీపీ స్థాయి ర్యాంక్ ఉన్న ఐపీఎస్ అధికారి ఇలాంటి పిచ్చి పనులు చేశారంటే ఎవరిని అడగాలండి? నాకు అర్థం కాదు. వీళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళన, వీళ్ళని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలన ఎవరిని అడగాలి? ముగ్గురు ఆడవాళ్లతో 1 by 1 అలాంటి పనులు చేశారంటే హెడ్ ఆఫీస్లోనే, డీజీపీ హెడ్ ఆఫీస్లోనే ఎంత ధైర్యం ఉండాలి? అంటే కేవలం అతని దగ్గరికి వచ్చేది ఆడవాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారని అనుకోవాలా? సో ఇప్పుడు ఈ వార్త దేశం మొత్తం వైరల్ అయింది కదా. సో ఇప్పుడు అంటే ప్రతి డీజీపీ, ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ, ప్రతి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు మాట్లాడినా సరే ఆడవాళ్ళతో ఇక వేరే భావం వెళ్ళిపోతుంది జనాలకి. నిజంగా సమస్య చెప్పుకుందామని వచ్చినా, లేకపోతే నిజంగా ఏదో పనుండి వచ్చినా సరే ఏదో జరుగుతుంది అని అయితే జనాల్లో ఐడెంటిఫై అయిపోద్ది, రిజిస్టర్ అయిపోద్ది. అంటే ఎవరు మారాలి ఇక్కడ? ఈ ముగ్గురు ఆడవాళ్ళు. అసలు ఆ ముగ్గురు ఆడవాళ్ళు తన్నాలు పట్టుకొని వాడెవడో జైల్లో ఉన్నాడంట, జైల్లో మగ్గుతున్నాడంట. వాడి కోసం ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కదా, మహాపతివ్రతలు. ఈ మహాపతివ్రతలు వాళ్ళని చూపిస్తే యూట్యూబ్ కూడా ఒప్పుకోడు, అందుకే చూపించలేకపోతున్నా. ఈ మహాపతివ్రతలు వచ్చిందే ఎవడో జైల్లో మగ్గుతున్నాడంట, ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారంట. సిగ్గుందా కొంచెం అసలు? మీకు మొగుళ్ళు లేరా? మీకు పిల్లలు లేరా? ఎందుకు వచ్చారు మీరు? అసలు డబ్బుల కోసం వచ్చారు. డబ్బు మీరు న్యాయంగా సంపాదించారా? ఇలా ఈ రాసలీలలు చేసే మీ డబ్బు సంపాదించాలా? ఇక మీకు దాని బదులు వెళ్ళి ఉంటారు కదా, రోడ్డు బయట ఉంటారు కదా, అలా ఆ పని చేసుకోండి, బెటర్ కదా. డైరెక్ట్గా వీడియోల్లో ఎక్కి మీరు ఫేమస్ అయిపోయి ఇలాంటి ఫేమ్ ఎందుకు? గుడిచప్పుడు కాకుండా వెళ్ళి చేసుకోండి, మీరు చేయాల్సిన పనులు ఉంటాయి. ఎంతమంది ఆడవాళ్ళు సిగ్గుతో తల ఉంచుకుంటారో తెలుసా? ఈ రోజులో కొన్ని జరిగే ఇలాంటి రాసలీలలు కావచ్చు, ప్రత్యేకంగా ఇలాంటి వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి కదా, ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కాదు. ఈ కేసులో డీజీపీ రామచంద్రని టార్గెట్ చేశారా, లేకపోతే ముగ్గురు ఆడవాళ్ళని టార్గెట్ చేశారా? ఆ ముగ్గురు ఆడవాళ్ళని పంపించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతన్ని టార్గెట్ చేశారా? లేదు జైల్లో మగ్గుతున్న అతన్ని టార్గెట్ చేశారా? దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఇక్కడ బలైంది మాత్రమే డీజీపీ రామచందర్. తనకున్న కామ వాంఛ కోసం బలైన వ్యక్తి డీజీపీ రామచందర్. కరెక్ట్గా ఈ ఘటన బయటకు వచ్చిన వెంటనే తీసేశారు. ఆయన పదవులను తీశారు. సిద్ధారామయ్య సీరియస్ అయ్యాడు. ఏం చేస్తాడు? ఇంకా సీరియస్ అవడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు. సీరియస్ అవుతారు అంతే. ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు సీఎంలు కానీ, లేకపోతే కన్సర్న్ మినిస్టర్లు కానీ. దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరుగుద్దా? ఒక ఎంక్వైరీ జరిగింది, ఆల్రెడీ చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. లేదండి, ఆయన ఎవరినో ఒక క్రిమినల్ని బయటకు తీసుకొద్దామన్న నెపంతో ఆ ముగ్గురిని నలిపే ప్రయత్నం చేశారని చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఏనేమంటాడు? ఒక అడుగు ముందుకేసి అది డీప్ ఫేక్ వీడియో అంటాడు. ఏది నిజం? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పింది నమ్మాలా? ఈ డీజీపీ రామచంద్ర చెప్పింది నమ్మాలా? ఎవరు చెప్పింది నమ్మాలి అసలు? ఇక్కడ మస్తు కామెంట్ చేయండి, చూస్తూనే ఉండండి మనం టీవీ.